హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము సండే శిల్పారామం అయితే వెళ్ళామండి. ప్రతి సండే శిల్పారామంలో అయితే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో శిల్పారామం ఎంట్రన్స్ అనమాట ఇది. చాలామంది వచ్చారండి. శిల్పారామం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము ఎప్పుడూ వెళ్తూనే ఉంటాము ఎవ్రీ వీకెండ్లో. ఎప్పుడు వెళ్ళినా సరే చాలామంది జనాలు అయితే కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ పిల్లల్ని ఆడిపించడానికి అయితే ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో మేమైతే మా పిల్లల్ని తీసుకొని వచ్చాము. నేను ఈ శిల్పారామం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ప్రతి సాటర్డే నేను మా ఫ్రెండ్ మా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపించేవాళ్ళం అనమాట. ఈ శిల్పారామం స్టార్ట్ అయిన కొత్తలో అయితే చాలా బాగుందండి. చాలా కలర్ఫుల్గా అనిపించింది. సో ఇప్పుడంతా కలర్ఫుల్గా అనిపించలేదు, కానీ జనాలు మాత్రం వస్తూనే ఉన్నారనమాట. ఈవినింగ్ సండే రోజు అయితే చాలామంది వస్తుంటారండి. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలామంది చూడడానికి వస్తూ ఉంటారు. ఇది శిల్పారామం లోపలికి వెళ్ళిన తర్వాత అండి, మనకి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి తినడానికి స్నాక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే పార్క్ టైపు పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్లేస్ అనేది. మనకి చాలా గ్రీనరీగా కూడా ఉంటుందన్నమాట. పిల్లలకైతే ఆడుకోవడానికైతే చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే పిల్లలు జారేందుకైతే భలే ఉంటుంది అసలు. అది మా వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఆడుతూ ఉంటారు. ఇప్పుడైతే ఆడలేదండి, వాళ్ళకి అంతగా నచ్చలేదన్నమాట. ఆడి ఆడి వాళ్ళకి బోర్ కొట్టేసిందనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని ఈ విధంగా తీసుకొస్తే ఆడుకుంటారేమో అని వాళ్ళకి అది కూడా నచ్చలేదన్నమాట. సో చాలామంది పిల్లలు అయితే బాగా ఆడుతున్నారండి. సో ఎప్పుడు వచ్చినా సరే బాగానే ఆడేవాళ్ళు. మరి ఈసారి ఏమైందో ఏమో. అందులో ఒకటి చాలామంది పిల్లలు ఉన్నారనమాట. చిన్నవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడైతే ఒక బుడ్డోడు అండి మిస్కిలో కూర్చొని మట్టి అంతా మీద పోసుకుంటూ ఉన్నాడు అనమాట. ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. అదే టైంలో వాళ్ళ మదర్ వచ్చి తీసుకెళ్ళింది. ఇక్కడ వచ్చేసి రాక్ వాటర్ ఫాల్ అండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి శిల్పారామం స్టార్టింగ్లో అయితే చాలా బాగుండేది. ఇప్పుడు ఎందుకు మధ్యలో బంద్ చేశారనమాట. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ఈవినింగ్ అయింది కదా, అప్పుడే స్టార్ట్ చేశారనమాట అది. మేము వెళ్ళిన టైంకైతే చాలామంది జనం వచ్చారండి. మేము వెళ్ళింది 5:36 కలా. అప్పటికే చాలామంది వచ్చారు. అలాగే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మేము ప్రోగ్రామ్ చూద్దామని నిలబడితే మా వాడు అసలు ఉండనియట్లేదనమాట. వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చవు కదా. ఎంతసేపు బొమ్మలు ఏదైనా ఆడుకోవడం, అక్కడ ఉయ్యాలలు ఉంటాయి, ఉయ్యాలలు ఊదామనేసి అవే అనమాట. వాళ్ళకి కొద్దిసేపు కూడా మమ్మల్ని నించోనివ్వలేదు. సో మేము ఆ విధంగా చూసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అయితే సూపర్గా ఉంటుందండి. సో మావాడు ఒక్కడే చూడండి మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
వీడు మాత్రం ఆ చిన్న రౌడీగాడండి. వాడికి అంత ఈజీగా ఏది నచ్చదనమాట. బయటికెళ్తే వాడికి నచ్చిందే మనం చేయాలి. సో వాడైతే ముందెళ్తున్నాడనమాట. అందరికి ఒకసారి హాయ్ కూడా చెప్పాడు. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. మనం బ్యాక్ పిల్లలకు ఆడుకునేందుకు ఉయ్యాలలు, అలాగే కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది. చాలామందికి శిల్పారామం వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుందండి ఈ ప్లేసు. సో ఇక్కడైతే ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుందండి. కథాకళి వేస్తాం కదా, సో అవి ఉంటాయన్నమాట. ఫస్ట్లో అయితే ఇవి చాలా కలర్ఫుల్గా ఉండేయండి. ఇప్పుడంతా కలర్ అయితే పోయింది. మా వాళ్ళు చూసారు కదా, ఇక్కడ ఇది తిరిగేందుకు ఏదో ఉంది. సో అదైతే ఎక్కారనమాట. ఫస్ట్ ఎక్కనన్నాడు, ఇప్పుడు ఎక్కేశాడు. వాళ్ళందరూ తిప్పుతున్నాడు. మావాడు మాత్రం మస్తు ఎక్సర్సైజులు అయితే చేశాడనమాట దాని మీద ఉండి. సో వాడికి నచ్చిందే చేయాలన్నమాట. మేము బయటికి వెళ్ళినా సరే చూడండి ఒకసారి ఎట్లా చేస్తున్నాడో వాడు. ఆయనకి ఇష్టం ఉంటే సరే ఏదైనా చేస్తాడండి, లేకపోతే చెయ్యనే చేయడు. సో మేము ఇక టైం అయిపోతుందని దించామన్నమాట. సో చూడండి ఎలా నడుస్తున్నాడు. నడవడం వాడు ఎంజాయ్ అండి. పైకి ఎక్కడం, దూకడం వాడి తర్వాతే. చూడండి ఏ విధంగా ఆడుతున్నాడు. సో ఆయన చేసిండనేసి పెద్ద ఆయన కూడా స్టార్ట్ చేసిండనమాట. సో ఇవన్నీ ఉంటేనే కదా వాళ్ళకి ఎక్సర్సైజ్, ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఆడుకుంటూ అయితే వెళ్ళారండి. సో మా వాడికి పూలు నచ్చినాయి, తెంచాలని చూశాడు. నేను వద్దని చెప్పాను అనమాట. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందనమాట. ఒక రౌండ్ వేసేసరికి 7 అలా అవుతుందన్నమాట టైం. సో ఇక్కడికి వచ్చేసి స్టాల్స్ ఉన్నాయన్నమాట. అంటే బట్టలు అవి ఉన్నాయి కదా. మావాడు అంటాడనమాట, ఎప్పుడు షాపింగ్ అయినా ఎప్పుడు చూసినా నీకే కొనుక్కుంటావు, మాకేం కొనిపివు అని వాడు అన్నాడు. సో నేను అన్నాను వాళ్ళకి ఏదైనా తినిపించని చెప్పాను. అప్పటికైనా వెళ్ళారు సరే, కానీ వాళ్ళకి ఇష్టమైన, అంటే మనం ఏదో షాపింగ్ చేస్తున్నా అంటే వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళు కావాలని అంటారు కదా. సో అందుకోసమనే వెళ్ళేసి నైట్ ఐస్ క్రీమ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని విసిగించారని స్టార్ట్ చేశారు. మనం ఏదైనా షాపింగ్ చేసామంటే సరే అండి, వాళ్ళకి అదే పనిగా స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ఇష్టమైన కొనుక్కోవాలనేసి. సో అప్పటికే చాలా టైం అయిపోయిందండి. మేము అలా కూర్చొని కొద్దిసేపు షాపింగ్ అలా చూసేసి వాళ్ళకి కావాల్సినవి కూడా తినిపించేసి వెళ్ళాము. సో ఇది వచ్చేసి నైట్ 7:30 అలా అవుతుందన్నమాట టైం. అప్పటికి కానీ మా చిన్నోడికి మూడు వచ్చిందండి మంచిగా ఆడుకోవాలని. ఎందుకంటే లైటింగ్స్ అవి ఉన్నాయి కదా. సో మాకు దూరంగా వెళ్ళేసి నేను ఎక్కడున్నానని వెతుకుతున్నాడు వాడు. సో వాళ్ళు ఏదైనా తినాలంటే నా పర్మిషనే ఉండాలన్నమాట. అందుకోసం అనేసి నేను ఎక్కడున్నానని వెతుకుతూ ఉంటాడనమాట మావాడు. ఎప్పుడు నేనేమైనా కొనిపిస్తానేమో బొమ్మలు అనేసి తిరుగుతూ ఉన్నాడు. శిల్పారామం లోపటైతే ఏం లేవండి, కానీ ఉయ్యాలలు ఉన్నాయి, వుడ్డు ఉయ్యాలలు. సో అవి కొందామని స్టార్ట్ చేశాడు మావాడు. అవి చాలా రేటు ఉంటాయని చెప్పి ఎలాగోలాగా బయటకైతే తీసుకెళ్ళానండి. బయటకు తీసుకెళ్ళిన తర్వాత అండి బయట చాలా బొమ్మలు పెట్టారు. వాడు అవి చూసిన దగ్గర నుంచి ఒకటి ఏడుపు స్టార్ట్ చేశాడు. అదే టయానికి ఆటో వచ్చేసింది, వచ్చేసాం. సో ఇదేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.